ఈ తల వంచకు దే దే హలో, నీ షాప్ ఇటువైపు కదా? నేనేమైనా విలన్లా కనిపిస్తున్నానా? అబ్బే లేదండి. మరెందుకు నన్ను చూసి అలా భయపడుతున్నారు? మర్డర్ చేసినట్టు చూస్తే ఎవరికైనా భయం కదండి. మర్డరా? అవును, గతంలో మంగని ఎవరో అల్లరి చేశారని మీరు ఆయన చంపి జైలుకి వెళ్ళారంట కదా, మంగ చెప్పింది. ఓ, అలా చెప్పిందా? ఏ ఇంకోలా చెప్పాలా? లేదు, ఇలాగే చెప్పాలి. మంగ ఆ, మంగ మీద నీ ఒపీనియన్ ఏంటి? మా అంగగారికి ఏంటండి, ఆరు సీత, సావిత్రి, అసూయ, అనసూయ. అది సరేగానండి, మా నలుగురు ఏదోలు ఉన్నారు చూశారు, వాళ్ళ మంగారు మీద కన్ను వేసారేమో నా అనుమానం అండి. ఏ నువ్వేలేదా? అది ఒకవేళ మంగే నీ మీద వేస్తే? ఆ? మ్మ్. కంగారు పడకు, నీకిష్టమైతే మంగన్ నేను సెటప్ చేస్తాను. ఆ? ఏంటి ఆలోచిస్తున్నావు? మంగ గురించి నేను అలా ఆలోచించటం ఓకే, కానీ మీరు ఇలా ఆలోచించటం బాగోలేదంటావు. నేను ఇంతకుముందు బాగానే ఆలోచించేవాణ్ణి. జైలుకెళ్ళొచ్చిన తర్వాత ఇలా ఆలోచించడం మొదలెట్టాను. నిజంగా మంగ మీద కోరికే ఉంటే చెప్పు, నేను సెట్ చేస్తాను. అది నిజంగా? అవును, అసలు మంగకి నీ పర్సనాలిటీయే కరెక్ట్ అని నా ఫీలింగ్. ఆ, ఒక్కసారి ఇవన్నీ వదిలేసి నీ ఊరి గోదాట్లో లాంచీ మీద ఒంటరిగా మంగతో అలా వెళ్తే మరి ఊహల్లో చాలా దూరం వచ్చేశారు అబ్బా చాలా బాగుందండి కదా. కానీ ఎంతైనా మీ మంగని నాకు పిచ్చోడా, నాకొద్దనుకున్నది వేరే వాడికి ఇవ్వడంలోనే నాకు ఆనందం ఉంది. అయినా ఇవ్వడంలో ఉన్న ఆనందం తీసుకోవడంలో లేదు. అబ్బా ఎంత బాగా చెప్పారు. నీకింకా ఇవ్వడంలో ఉన్న ఆనందం తెలియదనుకుంటాను. చచ్చా ఎందుకు తెలీదు, ఇదిగో అందాక ఇది ఉంచండి. ఏమండవు, ఈ విషయం మీకు నాకు మంకే తప్ప మరి ఎవ్వరికి తెలియకూడదు. నేనేం చేసినా చాలా పద్ధతిగా చేస్తా. వస్తా. ఈడు ఏదో ఎదవనుకున్నాను, కానీ చాలా మంచి ఎదవే. నిజంగానే మంగం సెట్ చేస్తారా లేక నన్ను మర్డర్ చేస్తారా? మర్డర్ చేస్తే చెప్పి చేయను. చూడు, ఒకేసారి పుడతాం, ఒకేసారి చస్తాం. మధ్యలో వచ్చే చిన్న చిన్న కోరికల్ని చంపుకోవడం కరెక్ట్ కాదు. ఏమంటావ్? అవును కరెక్టే. గోదావరి మధ్యలో కలువ పూలు, ఆ, కలువ పూల మధ్యలో నువ్వు మంగ. ఆ, ఫోటో ఎలా ఉంది? చాలా థ్రిల్గా ఉంది. నిజం ఇంకా థ్రిల్గా ఉంటుంది. ఆ. కానీ ఓ ఇదిగో ఆ. నిజం ఎప్పుడు? టైం వచ్చినప్పుడు చెప్తా, అంతవరకు వెయిట్ చేయి. చేస్తా, ఎందుకు చేయను? మంగ నాకు నాకు మంగ మీద జోక్ లేకండి సార్. జోక్ కాదు, సీరియస్. నీ కోరిక నువ్వు చంపుకున్నా నేను చంపుకోనివ్వను. మరి మంగ ఒప్పుకుంటుందంటారా? ఎందుకు ఒప్పుకోదు? అందంగా అలంకరించిన శోభనం సెటప్, మన్మథుడిలా నువ్వు, రతీదేవిలా మంగ ఎలా ఉంటుందో చూడు. ఎక్సలెంట్. ఆ తర్వాత అన్నీ నేనే చెప్తే నువ్వేం చేస్తావు? అది కరెక్టే. నువ్వు ఇంకేం చెప్పద్దు, నువ్వు తొందరగా ఏర్పాట్లు చేస్తుండు. చెయ్యొచ్చు. శోభనం సెటప్ అది బోర్డు అంత ఖర్చు అవుతుంది, నాకు ఆ మాత్రం తెలియజేటి. ఈ క్షణం నుంచి నువ్వు నా పని మీద ఉండు, నేను నీ పని మీద ఉంటాను. ఎక్సలెంట్ ఎక్సలెంట్. అద్భుతంగా ఉంది. తేరగా వస్తే ఏదైనా బాగుంటుంది. చచ్చా, తేరగా మనకెందుకు, మీరు రుణం ఉంచుకుంటానేటి? ఈరోజు టైం చాలా బాగుంది. ఏటి ఈ రోజేనా? తొందరపడకో. నేనన్నది మంగతో సెటప్కి కాదు. మరి నువ్వన్నావే రుణం ఉంచుకోనని, దానికి బాగుందన్నాను. ఓహో, అర్థమైంది. పేమెంట్. ఇదిగో భద్రా, నువ్వు ఏమనుకోనంటే నిన్ను ఒక్క డ్రెస్ చూడలేకపోతున్నానయ్యా. నువ్వు అంటే నీకు 4 మంచి ఫ్యాన్సీ డ్రెస్సులు కుట్టి పెడతాను. పిచ్చోడా,
డ్రెస్సులు కుట్టించుకోలేక కాదు, ఈ డ్రెస్సులోనే నాకు జైల్లో ఉండగా చాలా విషయాలు బోధపడ్డాయి. ఒక ముఖ్యమైన కార్యం మీద వచ్చిన వాడిని కదా, అది పూర్తయితే తీసి పారేస్తాను. అప్పుడు కుడుదులే, వస్తా. ఆ, ఏమో అనుకున్నాను మనోడే మంగా మంగా రండి ప్రెసిడెంట్ గారు. వచ్చాడు బాక్స్ పెట్టుకుని. అర్జెంటుగా ముందు స్వీట్ తీసుకో. అరే దేనికండి? హహ, ఇవాళ నా పుట్టినరోజు పండుగ. అవునా? మెనీ మెనీ హ్యాపీ బర్త్డే. ఆ, ఏం ప్రెసిడెంట్ గారు ఇవాళ మీ పుట్టినరోజా? నీ పుట్టినరోజు ఆల్రెడీ అయిపోయినట్టు గుర్తు. అవును, లాస్ట్ ఇయర్ అయిపోయింది, ఈ ఇయర్ మళ్ళీ వచ్చింది. కాదు, ఈ సంవత్సరం అయినట్టుంది. ఏమయ్యా, నా పుట్టినరోజు గురించి పుట్టిన నాకు తెలుసా, మీకు తెలుసా? అబ్బా మీకే తెలుసులేండి, ఎందుకంత సీరియస్ అయిపోతారు? ఏదో అబద్ధం చెప్పినట్టు. ఈ రోజు సాయంత్రం పార్టీ ఇస్తున్నాను. ఒక మంగకేనా మాకు కూడానా? ఆ? నా ఒక్కదానికే ఎందుకు ఇస్తారండి? అందరికీ కలిపే ఇస్తారు కదండి? అవునవును, అందరికీ కలిపే ఇస్తున్నా. క్యాటరింగ్ కూడా నీకే ఇస్తున్నాను. నువ్వే వండి వడ్డించాలి. ఆ? వడ్డిస్తే సరిపోదా లేదా తినిపించాలా? ఇదిగో బోసు బాబు, నువ్వు మరీ ఎక్కువ మాట్లాడుతున్నావు. మనం ఏమన్నా తక్కువ పనులు చేస్తున్నావేటి? ఆహా. ఇంతకీ పార్టీ ఎక్కడా? ఆ. గోదావరి మధ్యన పంటు మీద మంచి ప్లేస్ సెలెక్ట్ చేశారు. ఎన్నింటికి రావాలి? 7 గంటలకి. 7 గంటల దాకా ఎందుకు? 6 గంటలకు వచ్చేస్తాం. ఎరా ఆ? ఆ, ఎప్పుడో ఒకప్పుడు ఏడ్చి చావండి. ఆ మంగ, మర్చిపోవుగా అన్ని ఐటమ్స్ తో రావాలి. ఎదురు చూస్తుంటా ఉంటా. అలాగే. ఆ, ఏంట్రా ఇలేటో అయ్యా గొడుగు ఏమంటారా? గొడుగాని బొందా ఎద్దామని ఎద్దాం. వచ్చేసానండి ప్రెసిడెంట్ గారు. ఎరా నా కోసం ఎయిటింగ్ చేస్తున్నారా? నీకోసం కాదురా. ఓహో, మంగ కోసమా? ఆ? మంగ వచ్చేస్తుందిరా. హ్యాపీ బర్త్డే ప్రెసిడెంట్ గారు. అదే అయితే మంగ నా పేరు భద్ర, మంగకి బావని. మంగే కేక్ పంపింది. మంగ రావట్లేదా? రావట్లేదు. మంగకి బాగా జలుబు చేసింది. జలుబా? ఐటమ్స్ కూడా ఏం చేయలేకపోయింది. సారీ చెప్పింది. మెయిన్ ఐటమ్ వెళ్ళినప్పుడు మిగతా ఐటమ్స్ ఉంటే ఏంటి, లేకపోతే బాగా. ఏంటి? ఆ, రండి ప్రెసిడెంట్ గారు, కేక్ కట్ చేదురు కానీ. కమాన్, లేకపోతే మంగ ఫీల్ అవుద్ది. ఫ్లవర్ బాగుంది. హ్యాపీ బర్త్డే టు యూ. ఆ, మీరు కేక్ తింటూ ఉండండి. ఓసారి పక్కకు వస్తారా? మ్మ్. పద రండి తిందాం. కానివ్వండిరా. అలాగే. ఏంటి, మంగ రాలేదని అప్సెట్ అయ్యారా? వచ్చినా ఏం చేద్దామని? మంగే కావాలంటే ఇంతమంది వెధవలకి పార్టీ ఇవ్వాలా? చెప్పండి. పాప మంగే ఉంటే ప్రెసిడెంట్ గారు కేక్ నోట్లో ఇప్పుడు తినిపించేది. లేని పుట్టినరోజు చేసుకుంటే ఇలాగే ఉంటుంది మరి. ఇలాంటివన్నీ పబ్లిక్గా కాదు, ప్రైవేట్గా పద్ధతిగా చేయాలి. ఇవన్నీ నాకు మామూలేలేండి, కానీ కొంచెం టైం పడుతుంది. అన్నీ సెట్ చేస్తాను, వస్తాను.